భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇది ఇరు దేశాలకు గుడ్ న్యూస్ అని చెప్పారు. ఈ ఒప్పందం భారత్ అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం పై భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ ఆవిష్కర్తలు, మత్స్యకారులు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని వివరించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు. సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని రాసుకొచ్చారు. వికసిత్ భారత్ దిశగా భారత్ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్ ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం. ఈ ఒప్పందం భారత్ అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకర వాణిజ్య భాగస్వామ్యం సాకారం చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పోస్ట్ చేశారు. మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించే అవకాశాలు సృష్టిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించారు. మరియు భారత్ దానికి కట్టుబడి ఉందని కూడా వెల్లడించారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం కార్యాచరణను ప్రకటించిన వేళ భారత్ అమెరికా మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం భవిష్యత్తులో కుదరనున్న విస్తృత స్థాయి భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 2025లో ప్రారంభించిన చర్చల ఫలితంగానే మధ్యంతర ఒప్పందం రూపొందుకున్నట్లు వైట్ హౌస్, ఇటు భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇప్పటికే వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం భారత్ నుంచే వెళ్లే కొన్ని ఉత్పత్తులపై 18% పరస్పర సుంకాలు విధించనుంది. ఇందులో వస్త్రాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, హస్తకళ ఉత్పత్తులు, కొన్ని యంత్రాలు వంటి విభాగాలు ఉన్నాయి. మరోవైపు జాతీయ భద్రత కారణంగా భారత విమాన భాగాలపై విధించిన సుంకాలను అమెరికా ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్ కూడా అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి అంగీకరించింది. ఆహార, వ్యవసాయ రంగంలో డీడీజీలు, జంతువుల మేతకు ఉపయోగించే ఎర్రజొన్న, చెట్ల గింజలు, ప్రాసెస్డ్ పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్ వంటి పలు ఉత్పత్తులకు సడలింపులు ఇవ్వనుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో సుమారు భారత్ $500 బిలియన్ విలువైన అమెరికా ఇంధన వనరులు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోల్ కొనుగోలు చేయాలని యోచిస్తుంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తాత్కాలిక ఒప్పందం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో పెద్ద స్థాయి వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందనేసి నిపుణులు చెప్తున్నారు.